హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2016 పోయి 2017 వచ్చింది కదా. సో మనం 2017 క్యాలెండర్ నేర్చుకుందాం. అంటే మనం ప్రతి వీక్ సపోజ్ మార్చ్ 20, మార్చ్ 30, లేకపోతే ఏప్రిల్ 30, లేకపోతే డిసెంబర్ 20 ఏ వీక్ పడింది మనం అతని క్యాలెండర్ తీయాలి, లేదా మొబైల్ చెక్ చేసుకోవాలి. ఇంత ప్రాసెస్ లేకుండా మనం సింపుల్ గుర్తుంచుకోవాలంటే చిన్న ప్రాసెస్ చెప్తాను, నేర్చుకుందాం. సో ఫస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో ఒక్కో మంత్ ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఒక సిరీస్ని మనం మర్చిపోయినా సరే షార్ట్కట్ కోడ్ లాస్ట్లో మీకు చెప్తాను, తర్వాత చెప్తాను. ఫస్ట్ ఏం చేద్దాం, సరే ఇది మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. అంటే జనవరి అంటే 1, ఫిబ్రవరి అంటే 4, మార్చ్ అంటే 4, ఏప్రిల్ అంటే 0 అలా. సో ఇది కూడా దీని కూడా తర్వాత చెప్తాను మీకు. ఫస్ట్ మనం డేట్ తీసుకుందాం. ఈరోజు అంటే జనవరి. సో ఈరోజు 2 కదా, 2 సెకండ్ ఈరోజు. సో మంత్ 1 ఓకే, 1 2017. సో ఇది 1 ఇది. సో ఈ డేట్ మనకి ఏమైనా తెలుసు, ఈ వీక్ అయితే తెలుసుకుందాం. సపోజ్ ఇది ఏ వారం పడింది అంటే సండే వారం, సండే, మండే, ట్యూస్డే ఏ వారం మనం తెలుసుకుందాం ఫస్ట్. తర్వాత మనకు కావాల్సింది చూసుకుందాం. సో దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ డేట్ అంటే 2 ఉంచుకోవాలి. 2 ప్లస్ జనవరి అంటే జనవరి కోడ్ ఎంత 1 కాబట్టి ఇక్కడ కోడ్ని అలా వేసుకోవాలి. అంటే సపోజ్ ఇక్కడ ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి కోడ్ 4 వేసుకోవాలి. సో ప్లస్ 2017 ఇయర్ కోడ్ మనకు కొనుక్కోవడం. అలా ఇయర్ కోడ్ ఏం చేసుకోవాలి, 2017 ఉంది కదా, 2017. సో మనం 17 తీసుకుంటాం. 2020 అనుకోండి 20, 2018 అనుకోండి 18 అనగా 17. ఇది లీఫ్ ఇయర్ కాదో లేదో మనం తెలుసుకోవాలి కాబట్టి లీఫ్ ఇయర్ అయితే ఒకలాగా ఉంటుంది, లీఫ్ ఇయర్ కాకపోతే ఒకలాగా ఉంటుంది. సో దీన్ని 4th డివైడ్ చేస్తాం. 4th డివైడ్ చేయమవుతుంది, 4 జా 16. సో 1. సో ఇక్కడ మనం ఇది మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఈ 4ని ఏం చేయాలంటే ఈ 4ని దీన్ని యాడ్ చేయాలన్నమాట. సో 17 + 4 = ఎంత, 21. ఓకే, 21 వచ్చింది. ఈ 21ని మనం 7th డివైడ్ చేయాలి. సో మనకి డేట్ కంటే డైరెక్ట్గా ఉంది, మంత్ అంటే మంత్ కూడా మంది, ఇయర్ కూడా కొనుక్కోవాలి కదా. సో దీన్ని 21 అంటే 7 3 21 0. సో మనకి ఇయర్ కోడ్ వచ్చేసింది. ఇయర్ కోడ్ ఇది మంత్ కోడ్, ఇది డేట్. సో ఇయర్ కోడ్ని కూడా మనం ఇక్కడ వేసుకుందాం. ఇంత 0. మనకి ఎంత వచ్చింది, 2 + 1 + 0 = 3. అంటే 3 ఏం చేయాలంటే ఇప్పుడు 3 నుండి -1 చేయాలి. ఎందుకంటే నార్మల్ ఇయర్స్కి అయితే 1 -1, లీఫ్ ఇయర్కి అయితే -2. అది మీకు చివరిలో చెప్తాను. సో = 2 అనమాట. 2 వచ్చింది కదా, ఇది అసలు డేట్. సపోజ్ ఈ 2 అనేది ఇక్కడ 2 అంటే ఏంటి, ఇక్కడ మండే. సో ఈరోజు జనవరి 2 అనేది మండే పడింది. మండే అంటే మండే వీక్, మండే. సో దీన్ని ఒకవేళ ఇక్కడ సపోజ్ ఇక్కడ 10 వస్తే ఏం చేస్తాం, దీన్ని 7 డివైడ్ చేస్తాం. 6 బిలో వచ్చినా పర్లేదు, 7 బిలో, 6 బిలో వస్తే పర్లేదు, 6 వరకు చేస్తాం. 7 అబవ్ వస్తే ఎంత రావచ్చు, 10 20 30. సో 10 వస్తే ఏమవుతుంది, దీన్ని 7th డివైడ్ చేస్తే 7 1 7 3.
సో ఈ 3ని మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 3 అయితే ఏమవుతుంది, 20 అవుతుంది. అలా చేసుకోవాలి. ఇక్కడ మనం అక్కడ చెప్పాం కదా, మనం -1 అన్నాం కదా, ఇది లీఫ్ ఇయర్ అయినప్పుడు ఏం చేయాలి. సో ఇది తర్వాత తెలుసుకుందాం. ఇది 2017 క్యాలెండర్. ఇప్పుడు మనకి ఈ కోడ్ పిక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ పెడతాను, లింక్ పెడతాను, చూసుకోండి, ఇమేజ్ లింక్. అలాగే ఇంకో డేట్ మనం చూసుకుందాం. అంతా 16/05/2017. దీన్ని ఏం చేద్దాం, సో 16 వేసేస్తాం ప్లస్ 5 కోడ్ ఎంత, మే అంటే 2 వేసేస్తాం ప్లస్ 2017 అంటే మనం ఒక్కసారి చేశాక 0 అని గుర్తుంటుంది కదా, సంవత్సరం మొత్తం ఆ 0 గుర్తుంచుకొని చాలు. సో 0, ఎందుకంటే సంవత్సరం మొత్తం 0 కొన్ని కోడ్ మొత్తం. ఈ ప్రతిసారి ఏం చేస్తాం, ఇది 16 ప్లస్ మంత్ కోడ్, ఇంకేదైనా డేట్ అయితే ఆ డేట్ ప్లస్ ఆ మంత్ కోడ్ కలిపి చాలు. ఏమవుతుంది, 18 అవుతుంది. 18ని మనం 17 యాడ్ చేశాక 7తో మల్టిప్లై చేయాలి. 7 2 14 4 కదా, దీని నుండి -1 చేసుకోవాలి. ఎక్కడ చేసిన పర్లేదు, -1 చేసుకున్నాం అనుకోండి 3. సో ఏమవుతుంది, ఇది 3 అంటే ఎంత మనకి, ట్యూస్డే 16 మే 2017 ట్యూస్డే అన్నమాట. ఈ క్యాలెండర్. ఈ వీడియో నచ్చినటువంటి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫేస్బుక్లోనే, ట్విట్టర్, దీంట్లోనే సరే. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. కింద లింక్ కూడా ఉంటుంది. మీరు వీడియో చూసిన కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ అని వస్తుంది. మరిన్ని వీడియో చూడాలనుకుంటే ఖచ్చితంగా